హాయ్ అందరికీ అందరూ బాగున్నారు కదా. మరి ఈరోజు పాలకొల్లు వారి చేపలతో వండుతున్నామండి. అది ముందు ఏం చేయాలంటే చేపలు బాగా చేసేసిన తర్వాత ఉప్పు కారం పెట్టేసి ఉప్పు కారం పసుపు సాల్ట్ కూడా వేసి అంటారు కదా, మనం పిసినట్టు అనమాట. ఒక అరగంట అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఉల్లిపాయలు యాక్చువల్గా మనం మిక్సీలో ఆడాలి. అంటే మన టైం లేక వాళ్ళు చిన్న కోసేసాము. ఏంటి ఇది బాగా వేయకాలన్నమాట. ఉల్లిపాయలు ఎలా వేయాలంటే అంటే చిన్న మంట, ఉల్లి మంట కదా, చిన్న మంట పెట్టుకుని వేపాలన్నమాట. స్మూత్గా అలా ఏంటంటే అప్పుడు చిన్న మంట వేసుకునేప్పుడు బాగా స్మూత్ అయిపోయిన తర్వాత బాగా ఈరిన తర్వాత అప్పుడు మిర్చి వేయాలన్నమాట. ఇప్పుడు మిర్చి వేసుకోనుకోండి అది ఇప్పుడు కూడా ఎక్కువ మిర్చి సగం అయ్యి మిర్చి వేసుకోవాలి. ఎందుకంటే చేపల కూరలో ఇప్పుడు మాకు కొద్దిగా వేసుకోవాలి. సగం మళ్ళీ సగం చేపల కూర సగం మధ్య అప్పుడు మళ్ళీ మిర్చి వేయాలి. అంటే మిర్చిలా ఉండాలన్నమాట. అప్పుడు ఇప్పుడు వేసేది ఏంటంటే మామూలుగా కొద్దిగా వేస్తాం బాగుంటుంది. ఓకే అండి. అంటే మరి ఉల్లిపాయలు మరి లైట్గా వేగినాయి కాబట్టి మనం కొద్దిగా పచ్చిమిరకాయలు అన్ని వేయకూడదండి. ఒక 4-5 10 వేసిన పర్లేదు 10 లోపు వేసుకోవాలండి. కొద్దిగా ఈ ప్రకారం వేగాలి అంటే కారం కాబట్టి. అంటే కర్మ ఇప్పుడు వేయకూడదు. మళ్ళీ సగం అయిన తర్వాత మళ్ళీ స్పూన్తో తిప్పాలి కదండి. అలా చూడండి ఏదో చూడండి ఎలా వేగలేదు నీట్గా ఇంకా వేగాలన్నమాట. ఇంకా వేగితే అవి కలర్ మారిన తర్వాత అప్పుడు మనం ఒక రకంగా చేద్దాం కానీ ఓకే అండి. మళ్ళీ చూడండి మళ్ళీ వేస్తాం మళ్ళీ ఏమండి. ఇప్పుడు నేను మనం కొద్దిగా కరివేపాకు అంత కాదు, మనం ఇప్పుడు వేసి 2 డబ్బులు అండి అండి. ముందు మనం కలిపాం కాబట్టి అది చేపల కూడా మనం కలిపేసాం కదా, అది తీసుకున్నాం. ఇది ఇప్పుడు మనం వేసి మళ్ళీ కొద్దిగా పసుపు అండి, కొద్దిగా అది స్పూన్లో సగం వేసుకున్నాము. కారం కూడా కొద్దిగా కొద్దిగా కాదు, చేపల కూరలో ఎంత కారం బాగుంటుంది అంత బాగుంటుంది. చేపల కూర టేస్ట్ బాగుంటుంది అండి. అలాగే నేను ముందు చాలా కలిపాను 3 స్పూన్లు. ఇది ఇంతే కారం ఓకే అండి. అసలు చూపించేద్దాం. మనం ఆల్రెడీ సాల్ట్ మనం అందులో కలిపి పిచ్చిలే కాబట్టి చేప అది మొత్తం అయిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా ఎందుకంటే స్పూన్ వేసుకోండి. చిన్న స్పూన్ అయితే స్పూను మామూలుగా అయితే నేను జంప్ చేసాను. అంటే ఉల్లిపాయలు మాడిపోతున్నాయని కొద్దిగా మంటకి ఇచ్చానండి. ఊరుకొద్దు అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ మనం ముందుగానే చింతపండు పులుపు అంటే ఎంత లిమిట్ అంటే 1 కేజీ మనకి ఇప్పుడు 2 కేజీలు చేప అండి 200 గ్రాములు చింతపండు పక్క కావాలి. ఎక్కువ పర్లేదు. చేపల పులుసులో చింతపండు ఎంత ఉంటే మనకి అంత టేస్ట్ వస్తుంది. కానీ ఇంకో టేస్ట్ ఏంటి చేపల కూర టేస్ట్ ఏంటంటే జీలకర్ర ఎల్లు కూడా కలిపి మనం మిర్చిలో ఆడుకున్నా పర్లేదు, మనం అది తింటారు కదా అలా వేసుకున్నా పర్లేదు. అలా వేసినప్పుడు కలిపినప్పుడు ఇప్పుడు అది వేసింది ఉంది మేము టేస్ట్ దాని మొత్తం చెప్పేసి తప్ప చూడండి. అంటే ఇలాగ ఎందుకంటే లోపల ఉన్నాయి కదా దాన్ని బట్టి చేయి పెట్టాను. ఓకేనా ఓకే ఏమండి. ఇప్పుడు మనం పులిపేసాం కాబట్టి 10 నిమిషాలు పోయిన తర్వాత అంటే జనం అంతా పులిపేసిన తర్వాత బెండక ఉడకడం కానీ ఉడుకుతుంది. ఎందుకంటే ఉడకాల ఇది బెండకాయలో ఉండడం మనకి ఏనా. పులిపేసిన ఉడుతుందండి అన్నీ ఉంటాయి. ఎందుకంటే మనకు చేపల కూరలో బెండక వేసినప్పుడు అది విడకూడదు. ఎడినంటే అది మనకు బాగోదు. ఇడిపోయిన తర్వాత చేపల ముక్కతో పాటు మెరక ముక్క అలా పడుతుంది ఏనా. అది ఎంత ఉందో మీకు అదే ఓకేనా. ఇప్పుడు కరెక్ట్ వేస్తాము రుజుబాయ్. ఇప్పుడు మన కేరళ వాళ్ళు నిజంగా కారం ఇది తినరండి. మన దగ్గర వచ్చిన తర్వాత మన ఫుడ్ అయిపోయిన తర్వాత ఇలా కావాలంటున్నాడు. ఇష్టం ఏంటంటే సాల్ట్ తక్కువ తింటారు, కారం తక్కువ తింటారు. మన దగ్గర వచ్చిన తర్వాత మన కూర తిన్న తర్వాత ఎంత బాగున్నాయో ఓకే ఎంత బాగున్నాయో అర్థం ఎట్లా అలా తింటాడండి. అంటే మన ఆంధ్ర అంటుంటే అది ఆంధ్ర ఇప్పుడు తెలంగాణ ఎండిపోయింది తప్ప మనం తెలంగాణ మనదే. ఓకే ఇప్పుడు కొద్ది కర్రీ మనం వేస్తామండి. చూడండి పులిసేర మరుగుతుంది వేరే చేపల పులిసేర మరగాల. ఇప్పుడు మరిగిన తర్వాత ఇప్పుడు మనం చేప ముక్కలు వేస్తామన్నమాట. ఎలాగంటే ఇలాగ దింపులేసుకోవడం అది
అన్ని కాబట్టి కొద్ది కొద్దిగా సో అది పొట్ట మొక్క చూడండి తలకాయ ఇది నడుము మొక్క. యాక్చువల్గా బంగారం ఉన్నాను ఇలా ఇక అయిననే మనలో కొంచెం చూడండి ఇట్లా చేసుకోవాలి మొక్క. ఎంత ఇలా ఉంచుకోవడం అంటే చాలా మంది ఉంటారండి ఆడవాళ్ళు ఏంటంటే ఎవరు చేస్తే కావాలి చూడండి ఇది కారణట్టు ఉంది కాదు అంటే ఎలా ఉంటుంది మీకేం నోరు ఉంటుందా రండి మా దగ్గర రండి. పాలకొల్లు వారి బతికేస్తారు వారి రమేష్ చేపల కూర అంటే చాలా మంది వెళ్తారండి మనవాళ్ళు కూడా అన్నయ్య నువ్వు చేపల కూర ఉండు అంటారు. ఇదండి చూసారు కదా ఒక్క ముక్క ఇలా వేసుకోవాలి. ఎక్కడ గ్యాప్ అక్కడ ఇలా దెబ్బకి చేసి ఏదో వీడియో పెడతారు. మనకు వీడియో కావాల్సింది కాదు, మనకు కావాల్సింది ఏంటంటే మన కూర ఎలా ఉండాలి ఏంటి ఇది ముందు కలుపుతుంది కాబట్టి మనం తోక ముక్క మీ యాక్చువల్ కింద పడాలి ఏంటంటే అది లేకుండా కాబట్టి అయిపోయింది సిరం ఏమంటే ఇప్పుడు మనం కూర వేసి పులిపేసాం కదా చెమకులు అన్ని వేసిన తర్వాత మన నీళ్ళు బట్టి పులిపేసిన తర్వాత చెమకు తర్వాత అది కొద్దిగా దగ్గర ఉన్నాం అనుకోండి కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. అప్పుడు మనం కొద్దిగా మనం మంట రేట్ చేస్తాం మనం కొద్దిగా అంటే పవర్ ఓకే రేట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం అంటే ఇప్పుడు మనకి ఎల్లిపాయ చూడండి జీలకర్ర అండి ఎల్లిపాయ ఇది మనం ఏం చేస్తామంటే కిలో కానీ మన కాడ ఉంటాయి కదండి అవి వేసి మనం తినండి కలుపుకోమాలండి ఎలా అలా కలుపుకుమ్మి ఇప్పుడు మనం కూర దింపేసి ముందు పోగడ ముందు మనం వేయాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం మొదటి చేస్తున్నాం అంటే మళ్ళీ పోగడ ముందు అది వేస్తాం మంచి స్లోగా ఇప్పుడు స్పీడ్ ఉండాలి ఒక్కసేపు ఉంది మళ్ళీ కాకుండా ఇప్పుడు స్పీడ్ ఉండదు ఎందుకంటే మన చేప వచ్చింది కాబట్టి అది అంతా గర్వం అవుతుంది. అది వేడిన తర్వాత మనం మొదటి చేస్తాం మొదటి తర్వాత మళ్ళీ 2 నిమిషాలు ఆగి మళ్ళీ మనం మంట తగ్గించుకోవాలి. అది మనకు స్లోగా ఉడుతుంది అంటే చేప విడిపోతాం. దీనివల్ల ఏంటంటే ముందు దేని పెంచామంటే మంట ఏమన్నా మీకు అర్థమవుతుందా అది పెంచామంటే ఇప్పుడు మనకు చేప వేసిన తర్వాత అది ఏమైందంటే గర్రంగా ఉన్నదా వేడిగా ఉన్నది చదువుతుంది. అప్పుడు మనం దానికోసం ముక్క వేసిన తర్వాత అది పెంచుకోవాలి. పెంచిన ఒక 5 నిమిషాలు అనుకోండి 4 నిమిషాలు 3 నిమిషాలు లోపు వేసుకున్నప్పుడు అప్పుడు గర్ర పెట్టుకోవాలి. అప్పుడు మనం తగ్గించుకోవాలి స్లో కుడుతుంది చేప ఏమన్నా బాగుంటాయి ఓకేనా చూడండి ఇప్పుడు ఆడతాం మళ్ళీ మనం అందాక చెప్పాం కదండి మనం సెంటర్లో అంటే మన అరగంటలో కూర అయిపోయింది అరగంట మీ ఇష్టం అది మన పులుసు బాగా బట్టి అరగంట మొత్తం తీసుకుని సెంటర్లో మనం బిక్కాం. అప్పుడు మనం పచ్చిమిరకాయ తెచ్చిన చేప ఏం కాదు చేప బాగుంటుంది అలా వేసుకోవాలి పైన అంటే అలాగే మనకు కనపడాలి అంటే పచ్చిమిరకాయ చేపల కూరలు. ఇప్పుడు మనకి కర్రీ కూడా సిమ్లో ఇట్టామండి స్లోగా ఆరం చూడుతుంది ఎందుకంటే చేప ఇడకూడదు ఇడిందంటే చేప ఇలిగిపోతుంది. కూర ఎంత బాగున్నా చేప ముక్కలో ఉండాలి మీకు అర్థమవుతుందండి. అది ముక్కలా ఉంటే అది మనకు తింటున్నప్పుడు మనకి ఇది ఉంటుంది ఏనా అదండి. ఇప్పుడు మనం ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఏమైందంటే జీలకర్ర అల్లు వేసామంటే అంటే మిక్సీ మీకు అడగవచ్చు బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే కుమ్మం అంటే నాటు పద్ధతి ఆంధ్ర పద్ధతి అంటే ఇది జీలకర్ర వెళ్ళిపోయాడు చేస్తాం చూడండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఒక్క నిమిషం అంటే మనం దేశం కాబట్టి అది వేడికి వచ్చి చదవబడదు మళ్ళీ మనం పెంచుకోవాలి. ఒక్క నిమిషం అంతే అలా పెంచుకుని ఎందుకు కాబట్టి కొద్ది వాటర్ వేసుకుని ముందు వేసుకుంటే మనకి ముందు రసం అది దిగి మనకి చేసుకొస్తుంది. ఇది అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాల ముందా 9 ముందు అప్పుడు మనం చేస్తామండి ఇది కొత్తిమీర ఓకేనా ఇది పీనిస్తాను ఓకేనా. అది చూడండి పిల్లలు చేపల కూర చూపించి అది ఇదండి చేపల కూర అంటే ఓకేనా. కానీ ఇప్పుడు వేసాం కాబట్టి దాన్ని తెప్పాలి అలాగా
ఎక్కువ ఉనుకున్నగా ఉంటాయి. ఎక్కువ ఉన్నప్పుడు గట్టిగా సెంటర్లో ఓన్లీ సెంటర్ ముక్క తగ్గకూడదు. ఓన్లీ సెంటర్ అడగడుతుందో లేదా చూసుకుని మనం అలా తిప్పుకోవాలి అంతే. ముక్క తగ్గ ముక్క తగ్గితే ఉక్కిడిపోవాలి. ఓకేనా? లాస్ట్ 10 నిమిషం ముందు మనం కొత్తిమీర వేసుకుంటాం. ఓకేనా? మీకు నచ్చితే మాకు చెప్పండి. జై జగనం అందరు కావాలి, మనకు అందరు కావాలి, అన్ని వర్గాలు అన్ని పార్టీ కావాలి. జై జగన్. ఓకే కాబట్టి జీలకర్రలు వేస్తాం. ఇప్పుడు కొత్తిమీర వేస్తాం. టిక్సింగ్ టచింగ్. ఓకేనా? లాస్ట్ మూమెంట్లో 5 నిమిషాల ముందు తెలుసు, మీకు అందరూ తెలుసు, వాళ్ళకి అందరూ తెలుసు. మొబైల్ తెలుసు అంటే చేపల కూర అంటే నా స్టైల్ చెప్పాను. మీకు ఎప్పుడుందంటే మన స్టైల్ ఉండదు. ఇది చూడకుండా పొద్దుట ఎంత బాగుంటుంది కూర కర్రీ. మీరు చూడండి ఎప్పుడైనా జగన్. ఓకేనా? ఇప్పుడు మనం కొద్దిగా ఇప్పుడు వేసాం కాబట్టి కొద్దిగా రైస్ చేసి మనం తగ్గించుకుంటాం అంతే. జస్ట్ ఒక్క 10 సెకండ్లు. 1 2 3 4 5 6 అది మనకే అది అవ్వాలి కదా. అప్పుడు మనం తగ్గించుకోమండి. అన్న ఇదంతా శాపంగా ఉండదు. ఏమైనా కొద్ది ఏం వేసుకున్నాని మనకు అందరు కావాలి, అన్ని పార్టీలు కావాలి. ఏంటంటే మన ఆంధ్ర జై జగన్. జగన్ అంటే మనకు ప్రాణం. నాకు చిరంజీవి అంటే అభిమానం. ఎంతవరకు అంటే అసలు ఆ ఫ్యాన్ చివరు రచించే వరకు చిరంజీవి నాకు జగనం ప్రాణం వరకు. జై జగన్ జై జగన్. ఇప్పుడు మన చిరంజీవి సినిమా హిట్ అయిందంటే మీ అందరూ కూడా అది చిరంజీవి ఏమన్నా గురుగారు మా గురుగారు ఏమన్నది ఒక పార్టీ చెప్పలే పక్కన కూడా అన్ని మన కూడా చెప్పాడు. అన్ని వర్గాలు అందుతున్నారంటే అది అన్ని వర్గాలు అన్ని పార్టీలు అందరూ వైసీపీ కూడా మేము సపోర్ట్ చేసాం. మేము చిరంజీవి సినిమా చూసి ఇంకొంచెం ముసలి అయిపోద్ది అప్పుడప్పుడు వస్తుంది. కానీ నా చిరంజీవి పాపిచ్చి చిరంజీవి రసమిస్తాను, జగన్ ఫ్యాన్ ఇస్తాను. ఆయన తెలుసు గురుగారు ఏంటో నేనేంటో. ఐ లవ్ పాలకొల్లు బగ్గేస్తాం. సో ఐ లవ్ బెహ్రా.